భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకల సందర్భంగా నర్సరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు నేతృత్వంలో జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక పల్నాడ్ రోడ్లోని ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి గడియార స్తంభం వరకు 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చల్లవాడ అరవిందబాబు విచ్చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన కూడా జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, టీడీపీ యువ నాయకులు ఉడత రాఘవ, అంకమ్మ చౌదరి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకేతర సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరొకసారి అందరికి కూడా ఇవాళ పింగళి వెంకయ్య గారి 148వ జయంతి జరుపుకుంటున్నాం నర్సరావుపేటలో. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి, వాళ్ళ లెక్చరర్లందరికీ, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది. ఒక పింగళి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాన్ని సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు, లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు, కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి, కృష్ణా జిల్లాకి పింగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా 18 ఏళ్ల వయసులోనే పనిచేయడం జరిగింది. మరి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది. మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పింగళి వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు, జాతీయ జెండాని. దాంట్లో తెలుగు ఆకుపచ్చ, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, కాషాయం 3 రంగులతో కలిపి మరి మధ్యలో రాట్నం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది. జెండా ఒక గొప్పతనం ఏంటంటే దాదాపు 75 మీటర్లు, 250 అడుగులు, మరి దాదాపు 2000 మంది పిల్లలు దీన్ని తీసుకొని వస్తున్నారు. జాతీయ జెండాకి గొప్ప గౌరవాన్ని ఇచ్చి మరి ఇటువంటి పొడుగైన జెండాని సృష్టికర్త మరి మేదరమెట్ల శేషగిరిరావు గారికి, వాళ్ళ యాజమాన్యానికి, స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజల్లో తీసుకెళ్లి జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక దర్శకుడు, ధార్మికుడు, మన హెల్ప్ ఫౌండేషన్ తరఫున పులిబాబు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఏర్పాటు చేశారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయటానికి ఎన్ని రోజులు కష్టపడ్డారో మరి కాలేజ్ యాజమాన్యం కానీ, మరి బులిబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.